హాయ్ అండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకు ఒక విషయం అర్థమైంది. పనికిమాలిన టాపిక్స్ మీద వీడియోస్ తీస్తే వ్యూస్ బాగా వస్తాయి, కామెంట్స్ కూడా. కానీ మన తెలుగు సాంప్రదాయాలను చూపిస్తే మాత్రం సోది లెక్క ఫీల్ అవుతున్నారు. నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ చేయండి. పైకి వెళ్తున్నా, ఉన్నాయి పైన పెళ్లి సందడి. పెళ్లి కూతురు అన్న మొక్క మార్చుకుందా? పెళ్లి కొడుకు తండ్రా పెళ్లి కూతురు తండ్రి వీళ్ళు. నూకల మంచం, నులక మంచం. ఆదివాసి ఇల్లు. ఎన్ని రకాల పప్పు దినుసులో చూడండి. స్వచ్ఛమైన పండించిన వస్తువులు. అప్పట్లో డబ్బులు లేకుండా వస్తు మార్పిడి చేసుకునే వాళ్ళు. అంటే మనకు కావలసిన వస్తువును వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని వాళ్ళకి కావలసిన వస్తువు మన దగ్గర ఉంటే ఇచ్చేవారు, డబ్బులు లేకుండా. మన రైతన్నలకు ఒక లైక్ కామెంట్ చేయండి. అడవిలో స్వయంగా స్వచ్ఛంగా దొరికినవి, ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించినవి, స్వయంగా ప్రకృతి ఇచ్చిన వరం అవన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.